బంపర్ పోలింగ్ నమోదైంది. ఫస్ట్ ఫేజ్ లో 93% పోలింగ్ నమోదైతే సెకండ్ ఫేజ్ లో 91.66% పోలింగ్ నమోదైంది. మొత్తంగా రెండు విడతల్లో కలిపి పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ శాతం 92.47గా నమోదైంది. మొదటి విడత మాదిరిగానే రెండో విడతలోనూ పశ్చిమ బెంగాల్ ఓటర్లు పోటెత్తారు. ఈవీఎంల మోత మోగించారు. ఇటు చాలా ప్రాంతాల్లో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. పోలింగ్ లో భవానీపూర్ నియోజకవర్గం కీలకంగా మారింది. ఇక నుంచి సీఎం మమతా బెనర్జీ, బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి పోటీ పడుతున్నారు. ఆ సెగ్మెంట్ ని రెండు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అయితే పోలింగ్ సందర్భంగా పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకోగా భవానీపూర్ లోనూ టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. పోలింగ్ బూత్ పరిశీలించేందుకు వెళ్లిన బీజేపీ అభ్యర్థి సువేందు అధికారిని టీఎంసీ కార్యకర్తలు ఘెరావ్ చేశారు. దీంతో ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. టీఎంసీ గూండాలు తనపై దాడి చేశారని ఆరోపించారు సువేందు అధికారి. బూత్ నంబర్ 217 దగ్గర తనపై దాడి జరిగిందని చెప్పారు. వాళ్ళంతా ఓటర్లు కాదని మమతా గూండాలు అన్నారు. బంగ్లాదేశీ ముస్లింలు, చొరబాటుదారులు ఎన్నికల్లో గందరగోళం సృష్టిస్తున్నారని సువేందు అధికారి ఆరోపించారు. బీజేపీపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఫైర్ అయ్యారు. భవానీపూర్లో ఓటు వేసిన మమత బీజేపీ కేంద్ర బలగాలపై విమర్శలు గుప్పించారు. పోలింగ్ ముందు అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ఆమె నిన్న రాత్రి నుంచే తమ కార్యకర్తలను అరెస్టు చేశారని మండిపడ్డారు. సీఆర్పీఎఫ్ ఓ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తుందని దీదీ ఆరోపించారు. కేంద్ర బలగాలు మితిమీరి ప్రవర్తించాయని, తానెప్పుడు ఇలాంటి పరిస్థితులు చూడలేదని చెప్పారు. బెంగాల్లో మళ్లీ టీఎంసీదే విజయం సాధిస్తుందన్నారు మమత.